నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మై 3 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు బంజారా భవన నిర్మాణానికి కృషి చేస్తారన్న ఎమ్మెల్యే పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోఫెస్ట్ భవిష్యత్తు మొత్తం టెక్నాలజీదేనన్న అతిథులు ఆవుదూడపై దాడి చేసిన చిరుత రైతులు అప్రమత్తంగా ఉండాలన్న ఫారెస్ట్ అధికారులు ఇక వార్తల్లోని వివరాలు పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 14, 19 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్దిదారులకు నూతన వస్త్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ తో పాటు కౌన్సిలర్లు తూము మధు, అన్నారం శ్రీనివాస్, కుమ్మరి శిరీష పాల్గొన్నారు. బంజారా బిడ్డలు ప్రకృతి ఆధారకులన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బంజారా నాయకులతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు వారి గూడెల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన బంజారా సర్పంచ్లను సత్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంజారా భవన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. జగిత్యాల నడిబొడ్డున బంజారా భవన్ కు దాదాపు 10 కోట్ల విలువ గల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. రాజకీయాల్లో బంజారాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామని, ఇందులో భాగంగానే రాయకల్లో ఎంపీపీ, జెడ్పీటీసీలను గెలిపించుకున్నామని గుర్తు చేశారు. బంజారా హాస్టల్ నిర్మాణం కోసం 1,42,00,000 మంజూరు చేసినట్లు తెలిపారు. బంజారా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ స్థలం వివాదంలో ఉండడం వల్ల రెవెన్యూ అధికారులు వేరే చోట స్థలం కేటాయించాలని వేదిక మీద నుంచి ఆదేశించారు. బంజారా హాస్టల్ పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. బంజారా భవన్ భవనానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ప్రభుత్వంతో పాటు విద్యావంతులు కూడా ఆర్థికంగా కొంత చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవనం పూర్తి చేసేందుకు తన వంతుగా వారం రోజుల్లో నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, డిపిఓ మదన్ మోహన్, డిడబ్ల్యూఓ రాజ్ కుమార్, డిఈఓలు రాము, వైస్ చైర్మన్
జీతన్ పర్వీన్, మున్నా, కమిషనర్ స్పందన పాల్గొన్నారు. మాటలు చెప్పేదేం కాదు. 2018 ఎలక్షన్లో ప్రతి గ్రామంలో ఎట్లయితే మెజార్టీ వచ్చిందో ప్రతి తండాలో కూడా పోలింగ్ స్టేషన్లో అబ్సల్యూట్ మెజార్టీ నాకు మంచి ఓట్లేసి గెలిపించింది. మరి ఈ సంగతి మీరు ఇప్పుడే చెప్పిన మీ మాటల్లోనే దాని గురించి మళ్ళీ చెప్తాం కాదని ఒకటి మాత్రం నాకు ఎప్పుడు కూడా మనసులో కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఇక్కడే దగ్గర వచ్చేటప్పుడు మూల మిగతా విద్యాలయం పక్కన బ్రహ్మాండమైన స్థలాన్ని మన ఎస్టీలకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కోసం ఇప్పించడం జరిగింది. అయితే ఆ స్థలం దాదాపు వివాదంలో మంచిగా అందరూ కూడా విద్యావంతులు చాలా మంది కొంత వివాదం ఉండే 2009 కంటే ముందు. తర్వాత ఎస్ఆర్ఎస్ ప్లాంట్ అని కంప్లీట్గా డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ మా తహసీల్దార్ గారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే చిన్న విషయం అనుకోవద్దు. తర్వాత నేను రాజకీయాలకు రాకముందు తర్వాత క్లియర్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పై ల్యాండ్ పెట్టేశారు. ఆ ల్యాండ్ను కలెక్టర్ గారు ఇదే తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేసిన ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,42,00,000తోటి అప్పుడున్న గౌరవ మంత్రి వాళ్ళు కొప్పలేశ్వర గారి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు అది మా భూమి అని చెప్పి మళ్ళీ కోర్టుల కేసెస్ ఆపి. అయితే సంజయ్ కుమార్ నీకెందుకు ఆలోచన వచ్చింది? ప్రపంచం మొత్తం టెక్నాలజీపై ఆధారపడి ఉందన్నారు డిఆర్డీఏ డైరెక్టర్ మధుసూదన్. విద్యార్థులు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో టెక్నోస్పార్క్ 2K26 పేరిట నిర్వహించిన వేడుకలకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోస్పార్క్ 2K26 పేరిట ఫెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఆర్డీఓ డైరెక్టర్ మధుసూదన్ హాజరయ్యారు. ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డిఆర్డీఏ డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా టెక్నాలజీపై ఆధారపడి ఉందని, విద్యార్థులు నూతన టెక్నాలజీని అవగతం చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. ప్రతి రంగంలో టెక్నాలజీదే ప్రథమ స్థానమని, ప్రతి పనిలోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. టెక్నాలజీ ద్వారా చరిత్రను సృష్టించవచ్చని, అలాంటి టెక్నాలజీని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా వాడుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. And there's a lot of growth of this institution. To me, a technospark means represents a spark of innovation, igniting curiosity, creativity, and have a strong solving mindset to make you a best citizen of the country. Even if you look at close in the history, we find that every major technological innovations, every major technological revolutions began as a spark, as an idea, a curiosity, generally questions why not. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులుల సంచారం హడలెత్తుస్తోంది. గత వారం రోజులుగా వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో చిరుతపులులు సంచరిస్తుండటంతో రైతులు భయాందోళనకి గురవుతున్నారు. తాజాగా వేములవాడ అర్బన్ మండల పరిధిలో గల హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతు పొలం వద్దే కట్టేసిన లేగదుడిపై చిరుత దాడి చేసి చంపినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం ఉన్నందున వేములవాడ రూరల్ పరిధిలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పొలాల వద్ద పశువుల్ని కట్టేయొద్దని, సాగు పనుల కోసం ఒంటరిగా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వాగున్న చిన్న కాలువ ఉన్నది, దాని వెంబడి చూస్తే మొత్తం ఆకులు అల్లం పడి ఉన్నది, ఎగ్ మార్కు ఉన్నాయి, కానీ అది సరిగా కనబడుతుంది. అది చిరుతపులి అని మాకు నిర్ధారణ అవుతుంది. తదుపరి నేను ఎంక్వైరీ చేసి చిరుతపులిగా పెద్ద పులి అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇంకో ఇక్కడ 4 ఆవులు కట్టేసి ఉండే, చిన్న దూడని కొట్టింది. అది
పులి అయితే వాటిని కూడా హంటింగ్ చేస్తుంది మా ఒక ప్రకారం. రుద్రంగిలో ఉన్నాయి, మా నారాయణ పరిధి రాజరాజ సిరిసిల్ల అంటే అటు కూడా ఉంటుంది, వీరపిల్ల ఉంటాయి, ఉన్నాయి చిరుతపులు ఉన్నాయి. కానీ వాడు ఎప్పుడు కూడా మనుషులు గట్రా హామీ చేయదు. అవి ఏమైనా చిన్న ఉంటే మన మేకలు కానీ చిన్న దూడ ఇసుండి అటాక్ చేస్తుంది. ఏం లేదు, మేము ఇంతకుముందు గతం కూడా చూసినాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. వాళ్ళు అడవి ప్రాంతం దగ్గరున్న పొలాలు అక్కడ కట్టేది వద్దు, ఎందుకంటే అడవి పరిసర ప్రాంతం తిరుగుతుంది. వాటి అవసరం మనం పోయినాం, మనం వస్తలేవు కాబట్టి అవి వాటి యొక్క గేట్ అనేది తెలుస్తుంది, ఎప్పుడు ఎక్కడ పడి ఉన్నది తిరుగుతుంటుంది రాత్రిపూట. ఇన్నే కట్టేస్తాం రోజు, ఇన్నే మా పొలం ఉంది, ఇన్నే మాకు ఆధారంగా అదే రాత్రి పూలు వచ్చి మా ఆవును కొరికేసిపోయింది. ఇంకా 5-6 గాళ్ళు ఉన్నాయి సారు, మాకు ఆధారంగా అదే సారు. మా ధర్మక్కపల్లె రోమల్ల భూమయ్య, రోమల్ల నర్సయ్య వాళ్ళ తండ్రి పేరు. వేములవాడ అభివృద్ధికి విప్ ఆది శ్రీనివాస్ ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ వాడలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు ఆలోచించి మాట్లాడాలని, చెల్మెడ లక్ష్మీ నరసింహారావుపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన కౌన్సిలర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. అభివృద్ధి అంశంపై ఓపెన్ డిబేట్ కు సిద్దమని, ప్రజల ముందు చర్చకు రావాలని వారు సవాల్ విసిరారు. దళిత సామాజిక వర్గాన్ని కాదని ఒకే వర్గానికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, సిరిగిరి చందు, గోలి మహేష్, కందుల క్రాంతి కుమార్, జోగిని శంకర్, గుడిసె సదానందం, వెంకటరెడ్డి, రేగుల రాజేశం పాల్గొన్నారు. మీ యొక్క పనులు గాడిలో పెడితే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధి ఒక్కొక్కటి చూసుకుంటా పోతే మరి 23 కోట్లతో 2 బ్రిడ్జిలు వేసినప్పుడు ఒక బ్రిడ్జి పూర్తయి మరి రెండవ బ్రిడ్జి 40% పూర్తయినాక మరి వీరు పదే గౌరవ శాసనసభ్యులు గారు వెళ్ళి మరి ఆ బ్రిడ్జి పనులను పరిశీలించిన తరుణంలో మరి దాదాపు 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. కనీసం 2 పిల్లర్లు వేయడానికి కూడా ఈ 2.5 సంవత్సరాలు తీసుకున్నారు వారి అభివృద్ధి అక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా రోడ్డు వెలుపు విషయంలో మరి 2023 ఆగస్టులోనే 35 కోట్లతోని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మరి జీవో చేస్తే ఆ కాంపెన్సేషన్ విషయంలో మరి మీకు నమ్మి ఓట్లేసినటువంటి మా వైశ్య కమ్యూనిటీ కావచ్చు, బ్రాహ్మణ కమ్యూనిటీ కావచ్చు, ఇతర కమ్యూనిటీల గొంతు కోసినారు. ఎందుకంటే మరి బద్దిపోచమ్మ ఆలయ ల్యాండ్ అక్వేషన్లో 30,000 గజానికి చెల్లిస్తే మరి మీరు బలవంతంగా అక్కడ ప్రజలను అభివృద్ధి అని చెప్పేసి అనేది. అలాగే మన నరశేఖర్ గారు పార్టీ మార్పు గురించి మీరు అన్నారు కదా, మీకు తెలియదు కాబట్టి విప్పుగారిని అడగండి. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ సపోర్ట్ అనేది కరెక్ట్ కాదు, అది మీకు తెలియకుండా మీ విప్పుగారిని అడగండి. కాబట్టి దయచేసి అనవసరం మాట్లాడడం బంద్ చేసి అభివృద్ధి గురించి మీరు మాట్లాడాలి, మీరు చేసిన పనులేదో మాట్లాడాలి. అంతే తప్ప అని ప్రజలను తప్పుదో పట్టించి ఏదో మభ్య పెట్టాలని చెప్పేసి అంటే ఎవరు ఊరుకోరు. రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని మొన్న ఎన్నికలు కూడా స్పష్టమైపోయింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, చెల్మెడ గారు ఎమ్మెల్యేగా అవుతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో చూద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం జీవన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని, రెగ్యులర్ చెకప్ లో భాగంగానే హైదరాబాద్ కు తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకి గురికావద్దని చెప్పారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల మున్సిపల్లో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. శుక్రవారం ఉదయం మంచి రోజు కావడంతో జిందం కళ చక్రపాణి దంపతులు వైస్ చైర్మన్ దారుల సందీప్ తో కలిసి చైర్మన్ ఛాంబర్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు 39 వార్డుల గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, పురప్రములకు అందరికీ నమస్కారం. పేరున మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోటి మన శాసనసభ్యులు కేటీ రామారావు గారి సహకారంతో మళ్ళా గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసి చైర్మన్గా ఎన్నుకుపోయినా ఇప్పుడు కూడా మరి ఆశీస్సులతో
రెగ్యులర్గా పోటీ చేసి మళ్ళీ కూడా నా గౌరవ సభ్యులు నాకు అవకాశం కల్పించినందుకు వారికి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇంత మంచి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మన సిరిసిల్ల పట్టణం డెవలప్లో మరి నేను మరింత కృషి చేసి మన పట్టణం రూపురేఖలే మారుస్తానని మన గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తా అని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు అక్క చెల్లెలు గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ మా కౌన్సిలర్ అందరం కలిసి ఛార్జీ తీసుకోవడం జరిగింది. కేటీఆర్ గారి ఆశీస్సులతో సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంలో గౌరవ చైర్పర్సన్ గారి సహకారం తీసుకొని మేము పట్టణాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన కౌన్సిలర్ చీపిరిశెట్టి రాజేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రాజేష్ తనను ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు పరిధిలోని ఆడబిడ్డల వివాహానికి 5,000 రూపాయల సాయం చేస్తామని హామీనిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేష్ కౌన్సిలర్ గా గెలుపొందారు. వార్డుకు చెందిన హర్షిని అనే యువతి వివాహం జరగగా మండపానికి వెళ్లిన కౌన్సిలర్ రాజేష్ వధువుకు 5,000 సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉన్న ఓ చర్చిని గత అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా ఆ స్థలంలో క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రార్థన మందిర నిర్వాహకులు తెలిపారు. గతంలో స్థలం విషయంలో వివాదాలు జరిగాయని కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఇదివరకే 2-3 సార్లు ప్రార్థనా మందిరాన్ని కూల్చివేస్తే తిరిగి కట్టుకున్నామని మళ్లీ ఇప్పుడు రాత్రికి రాత్రే కూల్చేశారని వాపోయారు. అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇదిగో ఇవాళ మళ్ళా వీళ్ళు నిన్నటి దినమందు రాత్రి ఎప్పుడు కోలుకొచ్చారో మాకు తెలియదు. అది వాడు వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళారు సార్. అయినా నేను ఎస్ఐ గారికి చెప్పాను, ఏసీపీ గారికి కూడా చెప్పాను. 100 సార్లు నడిచాను అక్కడ. ఇది మా ప్రార్థనా మందిరం కర్మేల్ గురుదాస్పుల్ మినిస్ట్రీ మీద ఉంది. రాఘవరెడ్డి భార్య, రాఘవరెడ్డి కొడుకు, వాళ్ళ అత్త, వాళ్ళందరూ ఒకసారి వచ్చి కోలుకొచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు బాలస్వామి వాడు కోలుకొచ్చాడు. ఇప్పుడు సామ్రాజ్యాలు అనేవాడు కోలుకొట్టారు. సత్యప్రకాశ్ అనేవాడు ఒకసారి కోలుకొట్టాడు. ఇది ఎంత మాత్రం న్యాయం? ఇప్పుడు 3-4 సార్లు కోలుకొడితే మేము దేవుని నామంలో క్షమించాం సార్ క్రైస్తవులు. ఇప్పుడు మా గుడ్డుకురాయుడు ఆరాధన లీగల్గా సార్ మేమే గెలిచాం ఈ కోర్టులో కూడా. వాళ్ళు మన మీద కేసు వేశారు సార్. ఎవరో కొన్నారంట చర్చి ప్రాపర్టీ, ఎవరో కొన్నారని నువ్వెవరమని మేము రాఘవరెడ్డిని కూడా అడిగితే ఇక్కడ మన జడ్జి గారు 95లోనో దేనిలోనో సార్ మొత్తం మీద ఆయన 2005లో కేసు కొట్టుడిపోయింది. మా ఫేవర్లోనే వచ్చింది. అది సిద్దిపేటలో కూడా మా ఫేవర్లోనే వచ్చింది. మేము పేదవాళ్ళం, దళితులు, అనాథులు అందరూ కూడా ఈ చర్చి కట్టుకున్నారు సార్. మాకు న్యాయం చేయాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్ వేగోళం పద్మ అబ్బయ్య గౌడ్ ను గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నం తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. నూతనంగా ఎన్నికైన వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత మాట్లాడుతూ శ్రీ రేణుకెల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు లచ్చన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మా సంఘం తరఫున కూడా మీ అందరికీ, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏ సమస్యలు ఉన్నా కానీ మా గౌడ సంఘం తరఫున మరి అందరికి కూడా మా సహకారాలు అందిస్తానని కూడా మా మున్సిపల్ తరఫున కూడా మరి ఒక్కసారి మా ఎల్లమ్మ తల్లి దీవెనలతోని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా ఎల్లమ్మ తల్లి దీవెనలతో కూడా మేము ఎల్లమ్మ తల్లికి కూడా మా వంతు సహాయ సహకారాలు మా ఏది ఉన్నా కానీ పెద్దల దీవెనలతో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్ మా శ్రీధర్ బాబు గారు కానీ అందరితో సహాయ సహకారాలు తీసుకొని
మా ఎల్లమ్మ గుడికి మా యొక్క కోరిక ఏంటంటే ముఖ్యంగా మాకు ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి. ఇంకోటి మాకు ఊరి దగ్గర ఉంది కానీ మా వాళ్ళందరినీ చర్చించి అదొక్కటి కూడా మేము చేసుకోవాలని కూడా మా కోరిక. ఆ తల్లి కూడా మా కోరిక తీరుతుందని కూడా నేను తెలియజేసుకుంటాను. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా సమీప బంధువులు ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రణయ్, సుమిత్ర కొమురమ్మను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ముగ్గురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గ్రామాల్లో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాలను స్థానిక ప్రజా ప్రతినిధుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హైందవ ధర్మరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం శివాజీ మహారాజ్ జెండాను ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధి వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఇందుకు గ్రామ పంచాయతీ గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. తల్లి మాట జవదాటకుండా అనేక గొప్ప సంస్కరణలు చేసిన ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పడాల గణేష్, మీసాల రవీందర్, పెద్ది శ్రవణ్, శీలం కుంటయ్య యువకులు పాల్గొన్నారు. భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి శివాజీ గారి చరిత్ర విన్ని యువత ఇంత ఉత్సాహం చూపుతూ మరి రుద్రంగిలో మనం శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో యువతంతా ముందరకొచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి రానున్న రోజుల్లో జయంతి మన ఛత్రపతి శివాజీ గారి జయంతి మొత్తం ఆయన చరిత్ర విని ఇంకా కమిటీ రుద్రంగి ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ రోడ్డు డివైడర్ మధ్యలో శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఇలా వారి యొక్క విగ్రహ కోసము భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా 1-2 నెలల్లో ఇక్కడ విగ్రహం మేము ప్రతిష్ఠించుకోబోతున్నాము. దానికి హిందూ టైగర్ రాజాసింగ్ గారు రుద్రంగి విచ్చేయబోతున్నారు. వారి చేతుల మీదుగానే మేము ఇక్కడ ఈ శివాజీ యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయబోతున్నామని ఈ రుద్రంగి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. శివాజీ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నాయకులు మణిదినబిప్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మొఘుల దమనకాండను అడ్డుకోకపోతే దేశంలో హిందువు అనేవాడు మిగిలేవాడు కాదని అభిప్రాయపడ్డారు. శివాజీ ఆశయాలను కొనసాగిస్తూ సనాతన ధర్మ రక్షణని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు సదానందం, బాబా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న యువత దేశం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే వారికి ఇలాగే పనిచేసుకోవాలని ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ ఒక వ్యక్తి కాదు, ఛత్రపతి శివాజీ హిందువుల ఒక దేవుడు. ఈరోజు చూసుకున్నట్టయితే ఎవరి స్వభావం వాళ్ళకు ఉంటుంది. ఛత్రపతి ఒక శివాజీ స్వభావం దేశం కోసం, ధర్మం కోసం, కుటుంబం కోసం సాక్రిఫైస్ త్యాగం చేసే గులముగన్ల వ్యక్తి ఛత్రపతి శివాజీ. గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి గెరిల్లా యుద్ధాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. భారతదేశానికి నౌకాదళాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఉన్న యువత దేశం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే వారికి ఇలాగే పనిచేస్తూ ఉంటామని నేను రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఉప సర్పంచ్ జక్కుల నరేష్, మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్ల నాగరాజు, బోడ వెంకటి, బోడ ప్రవీణ్, సాయి, మందీప్, దేవయ్య పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ మంథని సబ్ రిజిస్టర్ ఏసీపీ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అధికారులు 16,500 రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు నగదు తీసుకుంటుండగా రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ కరీంనగర్ ఇన్ఛార్జి డీఎస్పీ మధుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 20 తారీఖు 2వ నెల 2026 దరిదాపు 3 గంటల 35 నిమిషాల సమయంలో శ్రీ కాసర్ల రాజేందర్ గారు, సబ్ రిజిస్టర్ గారు మరియు డాక్యుమెంట్ రైటర్ రషీద్ గారు 16,500 రూపాయలు ఒక బాధితుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తే అతని దగ్గర నుంచి లంచం డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేసినారు. 16,500 రూపాయలు వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. మేము వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మేము A2 ఇన్స్టాన్స్ మీద మేము A2 చెప్పగా, A2 అంటే రషీద్ గారు చెప్పగా మేము 16,500 రూపాయలను రికవర్ చేయడం జరిగింది. వారిని కరీంనగర్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారి అయ్యండి, వాళ్ళు చేయాల్సిన పనులకు చేయకుండా వాళ్ళు చేయటం కోసం డబ్బులు ఏమైనా కానీ డిమాండ్ చేసినట్లయితే 1064 కానీ ఈ కరీంనగర్ డిఎస్పీ ఏసీబీ 9154388954 ఈ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేసిందిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో రామన్న ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా 25 మంది ఆటో డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు కోటగిరి కనకయ్య మాట్లాడుతూ, వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ ఉపాధి కరువై ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ఆ కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారన్నారు. అప్పటి నుంచి ప్రతి ఆటో డ్రైవర్ కు 5 లక్షల ప్రమాద బీమా చేయించి భరోసా ఇచ్చారన్నారు. ఆటో డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మణపల్లె, తుర్కపల్లె, అవునూరు సర్పంచులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళకు ఒకటి ఆత్మీయ భరోసా అనేది ఉండాలి. నేనున్న వీళ్ళకు అండగాని ఆలోచించి అదే రోజు అప్పటికప్పుడే ఒక 5 నిమిషాలలో నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం సభ్యులకు 6,000 మంది అందరి తీసుకొని మేము అప్లై చేయడం జరిగింది. అందరికీ కార్డులు, ఇన్సూరెన్స్ కార్డులు అండ్ హెల్త్ కార్డులు వచ్చినాయి. వాటితో వారికి ఇచ్చినందుకు మా ఆటో యూనియన్ తరఫున అందరం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా కేటీఆర్కి తోడుగా ఉంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఆటోలు గుర్తొస్తాయి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పార్టీకి. ఏ టైంలో అయినా కానీ మళ్ళీ ఆటోవాడు అనేది గుర్తు రాదు. ఎందుకంటే ఎలక్షన్ రాగానే మీటింగ్లకు ఆటో కావాలి, ఎలక్షన్ రాగానే పోలింగ్ కేంద్రాలకు తీసుకుపోవడానికి ఆటో కావాలి. ఇది గ్రామంలో ఎన్ని టైం ఫోన్ చేసినా ఏ టైంలో అయినా ఆటో వాడు పోతాడు, వాళ్ళని తీసుకుపోతాడు, వాళ్ళ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క దాన్ని కానీ తీసుకుపోతాడు. కానీ ఆటో వాళ్ళని గుర్తింపు అనేది రావడం లేదు గ్రామంలో కానీ ఎక్కడ కానీ. అందుకోసమే కేటీఆర్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు ఏం చేసినంటే 4 రోజులుగా సిరిసిల్ల జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి స్థానిక రైతులు, అధికారులకు కంట కునుకు లేకుండా చేస్తోంది. ఆయా గ్రామాల రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకే భయపడుతున్నారు. ఇటీవల ఇల్లందుకుంట మండలంలోని పలు గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి 3 ఆవుదూడల్ని చంపిన విషయం తెలిసిందే. నిన్న తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పులిపాద ముద్రలని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో పలు బృందాలు పులిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానిక రైతుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. 4 రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పలు గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి 3 ఆవుదూడలపై దాడి చేసింది. నిన్న ఉదయం తంగళ్లపల్లి మండలంలోని గోపాలరావుపల్లె, చింతల్ఠాణా గ్రామాల్లో
పెద్ద పులి అడుగుల్ని గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనా స్థలాలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు బృందాలుగా విడిపోయి పెద్ద పులి లొకేషన్ ట్రాక్ చేసే దిశగా చర్యలు చేపట్టారు. పూణే నుండి వచ్చిన స్పెషల్ క్యాచింగ్ టీంతో పాటు జన్నారం, మంచిర్యాలకు చెందిన ట్రాకింగ్ టీంలు డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో పెద్ద పులి ఏ వైపు నుండి ఎటు ప్రయాణిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర వైపు నుండి వచ్చిందిగా భావిస్తున్న పులి అడుగుల్ని బట్టి అది మగపులి అని, 4 ఏళ్ల వయసు గలదని తెలుస్తోంది. మానేరు నది తీరంలో పులి అడుగుజాడలు కనబడడంతో జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పెద్ద పులికి హాని కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.